ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆయన ఒక మంత్రి. వాస్తవాలు నిజాల ఆధారంగా విధులు నిర్వహించవలసిన ఆయన వాటిని పట్టించుకోవడం లేదు. నటనలో పీహెచ్డీ చేసిన వారైనా మరిచిపోయేలా ఎక్కడా తగ్గడం లేదు. నవరసాలను పలికించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉన్నారు. పావలా మేరకు నటించమంటే రూపాయి పావలా కంటే ఎక్కువగానే నటిస్తూ కూటమి రాజకీయాల్లో ఆయన పోషిస్తున్న పాత్ర కూటమి నేతలకే వణుకు పుట్టిస్తుందని అంటున్నారు. అధికారులైతే ఆయన నటనను చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారట. నిమ్మల రామానాయుడు ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన ప్రచారం చేసిన దొంగ హామీలు. ఎన్నికల ముందు ఆయన ఎలా ప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే. కూటమి పాలన వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పేరు మీద ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. ఇంత పచ్చిగా ప్రచారం చేసి ప్రజలను వంచించి ఎలాగోలా అధికారంలోకి వచ్చారు. సంవత్సరం దాటినా ఇంతవరకు తల్లికి వందనం పథకం అమలు కాలేదు. విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఎన్నికల ముందే కాదు, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తన నటన నైపుణ్యాన్ని వదిలిపెట్టడం లేదు. ప్రజలను వంచడంలో ఆరితేరిన ఈ నేత జనాల్ని మభ్యపెట్టడంలో ఎక్కడా తగ్గడం లేదు. మసిపూసి మారేడుకాయ చేయడంలో తనను మించిన వారు మరొకరు లేరని నిరూపించుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సైతం రామానాయుడు తన డ్రామాలను కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలన వచ్చిన తరువాత పోలవరం విషయంలో తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయని సాక్షి మీడియా విశ్లేషణాత్మకంగా సాక్ష్యాలతో సహా కథనాలు ఇస్తూనే ఉంది. అయితే వాటిని సరిచేసుకోవాల్సిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ పని చేయకుండా మరోమారు డ్రామాలకు పాల్పడ్డారు. డ్రోన్ షూటింగ్స్ పెట్టి నానా రచ్చ చేశారు. డయాఫ్రమ్ వాల్ కు సంబంధించిన పనుల విషయంలో అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆక్షేపించిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గోదావరి వేదికగా రామానాయుడు చేసిన నాటకాలపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. డయాఫ్రమ్ వాల్ ను భూగర్భంలో నిర్మిస్తారు. దాని మందం, లోతు, నాణ్యత కొలతకు ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తారు. ఆ విషయంపై అవగాహన ఉందో లేదో కానీ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు భూమిని తవ్వే ట్రెంట్ కట్టర్, గ్రాబర్ ను ఉపయోగించి బావర్ సంస్థ కార్మికులతో కొలత వేయించి 1.5 మీటర్ల మందంతో డయాఫ్రమ్ వాల్ ను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు. మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన ఈ మాయ చర్చనీయాంశంగా మారింది. మంత్రి చేసిన డ్రామాలో ఆయన నటనకు ఇంజనీరింగ్ నిపుణులు సైతం విస్తుపోయారని సమాచారం. కమిషన్ల కక్కుర్తితో 2016-18లో చేసిన తప్పులే మళ్లీ చేయడానికి టీడీపీ నేతలు వెనకాడడం లేదని ఇంజనీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారట. అబద్ధపు హామీలను ఇవ్వడం, అధికారంలోకి రావడం, ఆ తర్వాత హామీలను నెరవేర్చకుండా చేతులు ఎత్తేయడంలో చంద్రబాబు ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన బాటలోనే ప్రయాణం చేస్తున్న నిమ్మల రామానాయుడు ఇప్పటికే అనేక సందర్భాల్లో అత్యద్భుతంగా నటించి చంద్రబాబు చేత ప్రశంసలు పొందారు. ఏ పని చేసినా సరే అక్కడ ఫోటోషూట్లు, ప్రత్యేకంగా వీడియోలు తీయించుకోవడం తప్పితే మంత్రిగా ఈయనలో ఎలాంటి సత్తా లేదని కూటమి నేతలే గుసగుసలాడుకుంటున్నారని సమాచారం. ఎన్నికల ముందు డ్రామాలాడారంటే కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు. గెలిచిన తరువాత కూడా నిమ్మల రామానాయుడు డ్రామాలను ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫోటోషూట్లను పకడ్బందీగా ప్లాన్ చేయడం, డిజిటల్ మీడియాలో ప్రచారం చేయించుకోవడం, ప్రజలను ఎంటర్టైన్ చేయడంలో తప్ప మంత్రిగా తన బాధ్యతలను నిర్వహించడంలో మాత్రం నిమ్మల ఘోరంగా విఫలమవుతున్నారని కూటమి నేతలే వ్యాఖ్యలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో నిమ్మల ప్రచారం చేసిన నీకు 15,000 నీకు 15,000 రీల్ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ప్రజలను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఏ సోషల్ మీడియా ద్వారా లబ్ధి పొందారో అదే సోషల్ మీడియా ఆ పాత వీడియోను రకరకాలుగా చూపుతూ చంద్రబాబు పాలనలోని డొల్లతనాన్ని ఎండగడుతోంది. ఏపీ అంటే అమరావతి, పోలవరమని చంద్రబాబు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆ మేరకు ఆయన ఏడాదిగా అమరావతి, పోలవరం చుట్టూ అబద్ధాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాటి పేరు చెప్పి అప్పులు చేస్తున్నారు తప్పితే అమరావతి, పోలవరానికి సంబంధించి వాస్తవాలు భిన్నంగా ఉంటున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా చేసిన పోలవరం సందర్శన, అక్కడ చేసిన డ్రామాను చూస్తే కూటమి పాలన అరాచకం ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతుందని స్వయంగా అధికారులు భావిస్తున్నారట. డయాఫ్రమ్ వాల్ మందం, లోతు, నాణ్యత కొలతలకు ప్రత్యేక సాంకేతికతను ప్రయోగిస్తారు.
భూమిని తవ్వే ట్రెంచ్ కట్టర్ లేదా గ్రాబర్ను ఉపయోగించి బేయర్ సంస్థ కార్మికులతో టేకుతో కొలిపించి 1.5 మీటర్ల మందంతో డయాఫ్రమ్ వాల్ను నిర్మిస్తున్నట్టుగా మంత్రి నిమ్మల డ్రామా చేయడం ఒక ఫ్లాప్ షోగా మిగిలిపోయిందని కూటమి నేతలే చర్చించుకుంటున్నారు. మరీ ఇంత నాసిరకంగా మంత్రి వ్యవహార శైలి ఉండడంతో అధికారులు ఆశ్చర్యపోయారట. ఈయనకు ఇరిగేషన్ శాఖ కాకుండా సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వాలని వారు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ చూపి చంద్రబాబు మోసం చేస్తున్నట్టే తాను కూడా డ్రామాలాడుతూ ప్రజలను మభ్యపెట్టడంలో తప్పేముందని నిమ్మల రామానాయుడు భావిస్తున్నట్టు ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పథకాల విషయంలో ఇప్పటికే ప్రజల చెవిలో పువ్వులు పెట్టిన ఈయన ఆఖరికి పోలవరం లాంటి సబ్జెక్టులో కూడా డ్రామాలు చేయడం కూటమి అరాచక పాలనకు నిదర్శనమని అనుకుంటున్నారు. టెక్నికల్ విషయాలు తెలియకపోతే తెలుసుకోవాలి తప్పితే వాటి విషయంలో ప్రజలను అధికారులను తప్పుదోవ పట్టిస్తే నష్టపోయేది కోట్లాది మంది ప్రజలే అనే విషయాన్ని డ్రామానాయుడు నిమ్మల రామానాయుడు తెలుసుకోవాలని కోరుతున్నారు.